వామ్మో 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 ఏంటండి ఈ గ్లీమ్స్? బాబా నిజంగా ఈ గ్లీమ్స్ చూస్తూ ఉంటే ఊచకోతండి, ఊచకోత మత్తి పోయిందనుకోరండి. అసలు రామ్ చరణ్ గారి లుక్ ఏంటి, ఆ గుబురు జుట్టు ఏంటి, అసలు మెలికలు తిరిగిపోయిన ఆ కండలేంటండి బాబోయ్ బాబోయ్ బాబోయ్. అసలు మీరు ఫ్యాన్స్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది నాకు ఏం అర్థం కావట్లేదండి. అసలు రామ్ చరణ్ గారు ఆ గ్లీమ్స్లో దాదాపు ఒక 45 సెకండ్లు మాత్రమే ఆ గ్లీమ్స్ ఉందండి. 45 సెకండ్లు కూడా రామ్ చరణ్ గారు తప్ప వేరే ఒక మనిషి అంటూ కానలేదన్నమాట. అసలు మీకు ఇది ఎలా సాధ్యమైంది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఇంత ప్లానింగ్తోనే ఓన్లీ రామ్ చరణ్ గారిని చూపిస్తూ ఒక కుస్తీ ఫైట్ చేసే కండలు తిరిగిన వ్యక్తిలాగా తను చూపించారండి. నిజంగా మొన్నటిదాకా మనం ఏం మాట్లాడుకున్నాం, క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది, క్రికెట్కి సంబంధించి ఈ సినిమా ఉంటుంది అని చెప్పేసి మొన్నటిదాకా మనం మాట్లాడుకోవాలి. అంతెందుకండి, నేను నిన్నగాక మొన్నటిదాకా కూడా నా వీడియోలో అదే చెప్పాను నేను. కానీ ఇదేంటండి, ఇదేం ట్విస్ట్, ఆ 45 సెకండ్ల గ్లీమ్స్ మొత్తం కూడా రామ్ చరణ్ గారు ఒక మల్ల యుద్ధం చేసే యోధుడులాగా కానిచ్చిండండి. నిజంగా బాబా 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 ఏమి కండలు, రామ్ చరణ్ గారు ఏమి చూపించారండి బాబోయ్. మామూలుగా అసలు మీరు ఫ్యాన్స్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి గ్లీమ్స్ చూసి ఫ్యాన్స్ ఏమైపోతే బాధ్యులు ఎవరు? నిజంగా నేను చెప్తున్నా బుచ్చిబాబు గారు, నాకు తెలిసినంతవరకు అయితే మీకు నిజంగా ఫ్యాన్స్ మొత్తం గుడి కట్టించవచ్చండి. ఎందుకంటే ఇలాంటి గ్లీమ్స్ ఓన్లీ రామ్ చరణ్ గారిని తప్ప వేరే ఒకరిని చూపించకుండా ఇంత ప్లానింగ్గా ఒక గ్లీమ్స్ అనేది విడుదల చేస్తారని చెప్పి నేనైతే ఊహించలేదండి. నేను కాదండి, అసలు ఎవ్వరు కూడా ఊహించలేదన్నమాట. ప్రతి ఒక్కరి ఫీజులు కూడా ఎగిరిపోయాయి అనమాట ఆ గ్లీమ్స్ చూస్తూ ఉంటే. నిన్న కరెక్ట్గా 9:45 ఆ గ్లిమ్స్ అనేది విడుదల చేశారు. అదేంటంటే రాత్రి నేను ఈ వీడియో చేసే సమయం 9:45, అంటే ఇంచుమించు ఒక 12 గంటలైంది. ఇది ఆ గ్లిమ్స్ విడుదలయ్యి నేను వీడియో చేసే సమయానికి. ఈ వీడియో మొత్తం నైట్ చేసింది. అయితే 12 గంటల్లోనే సోషల్ మీడియాలో ఈ గ్లిమ్స్ అనేది 3,50,00,000 చేరుకుందంటే ఇదేం గ్లీమ్స్, ఇదేం ప్లానింగ్, ఇదేం ఊచకోత, అసలు మతి పోతుందండి నిజంగా. అంటే నేను చేసే సమయానికి, ఈ వీడియో చేసే సమయానికి ఈ గ్లీమ్స్ విడుదలైన సమయం మొత్తం కలిపి ఒక 12 గంటల్లోనే 3,50,00,000 వ్యూస్ అని వెళ్ళిందంటే మరి ఇక 24 గంటలలో ఎన్ని వ్యూస్ సంపాదించుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను వేసుకునే లెక్క ప్రకారంగా ఓన్లీ 24 గంటలలో 5,50,00,000 వ్యూస్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. నేను చెప్తున్నా. అదైనా కానీ ఇప్పుడు నైట్ అవుతుంది కాబట్టి చాలా మంది పండుకుంటారు కాబట్టి నేను వేసుకున్న ఎస్టిమేషన్ అది. అంటే 5,50,00,000 వ్యూస్ అంటే ఒక నిమిషానికి 53,000 వ్యూస్ అనేది సంపాదిస్తుందండి ఈ వీడియో అనేది, ఈ గ్లిమ్స్ అనేది. బాబా 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 రామ్ చరణ్ గారు అసలు మొన్నటిదాకా క్రికెట్ నేపథ్యం నడిసే స్టోరీలాగా కనిపిస్తుంది. పల్లెటూరులలో ఎక్కువ శాతం కొన్ని పందాలు అనేవి ఉంటాయి. అది కబడ్డీ కావచ్చు, లేకపోతే కర్ర సాము కావచ్చు, లేకపోతే కత్తి సాము కావచ్చు, పెద్ద పెద్ద బండలు ఎత్తుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని పల్లెటూర్లలో ఎడ్ల బండ్లు పందాలు ఉంటాయి, గొర్రెపోతుల పందాలు ఉంటాయి. అట్లాగే గుర్రం పందాలు కూడా చాలా పల్లెటూర్లలో నడుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి టీంకి వేరే టీంకి క్రికెట్ మ్యాచ్ అనేది పడింది. దానివల్ల రామ్ చరణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అంటే వాడిపోవాలని, రామ్ చరణ్ గారి మీద, రామ్ చరణ్ గారి టీం మీద పైచేయి సాధించడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారు అనేది ఈ సినిమాలో మనకు చూపిస్తారని చెప్పి నేను అనుకున్నా. కానీ ఇక్కడ బుచ్చిబాబు గారు ఒక రహస్యం దాచిపెట్టింది అన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ సినిమాలో మిమ్మల్ని కనువిందు చేయడానికి ఒక్క క్రికెటే కాదు, కుస్తీ ఫైట్ కూడా ఉంటది అన్నట్టుగా, ఆ సన్నివేశాలు కూడా ఈ సినిమాకి కీలకం అన్నట్టుగా ట్రైలర్ మనకి గ్లిమ్స్ లో మొత్తం కూడా అదే చూపించండి. నాకు అదే అర్థం కావట్లేదు. కనీసం క్రికెట్ గురించి ఇంత ముఖ్యాన్ని ఇస్తారేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఏమాత్రం కూడా క్రికెట్ సంబంధించింది ఏమాత్రం కూడా చూపించకుండా ఓన్లీ కుస్తీ ఫైట్ దానికి సంబంధించిన తప్ప మరి వేరేది ఏం కారణాలేదన్నమాట. అసలు రామ్ చరణ్ గారి లుక్ ఏంటండి, ఆ కండలు ఏంటండి, మెలికలి తిరిగిపోయిన ఆ కండలను చూస్తూ ఉంటే రామ్ చరణ్ గారిని సెల్ ఫోన్లో చూసి లేదా టీవీలో చూస్తూ ఉంటే నిజంగా భయం అనిపిస్తుంది కదా. నిజంగా ఆ ఎండి తెర పైన చూస్తూ ఉంటే ఇక ఫ్యాన్స్ నిజంగా ఎట్ట తట్టుకుంటారు అనేది నాకు అర్థం కావట్లేదండి. ఏప్రిల్ 30వ తారీఖున మీరందరూ కూడా జాగ్రత్త వహించాలి. రామ్ చరణ్ గారు వస్తున్నారు. అతను కండలతోని, అతను పర్ఫార్మెన్స్తోని, అతని యాక్టింగ్తోని, అతను ఫైట్తోని
అతను డైలాగులతోనే ప్రతి ఒక్కరు కూడా మైమరిపించబోతుండు. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందున్న పాత రికార్డులు పాతరయ్యబోతుండు. ఇది మాత్రం ఖచ్చితం అనిపిస్తుంది అనమాట. ఒక్క గ్లిమ్స్తోనే ఎన్ని రికార్డులు సృష్టించిందంటే మామూలు విషయం కాదండి. కాదు అసలు నాకు విచిత్రం ఏంటంటే నిన్న నేను ఈ గ్లిమ్స్ విడుదలైన సమయానికి నేను వీడియో చేసే సమయానికి 12 గంటల మాత్రమే సమయం అయింది. 12 గంటలలో 3,50,00,000 వ్యూస్ సంపాదించుకుందంటే ఓమో మామూలు విషయం కాదు. మరి సోషల్ మీడియాలలో చాలా మంది దీన్ని డౌన్లోడింగ్ చేసుకొని ఆ గ్లిమ్స్ డౌన్లోడింగ్ చేసుకొని షార్ట్ వీడియోలు పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు, రీల్స్ పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. ఇలాగ సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్ఫామ్స్ అవుతున్నాయో అన్నిట్లలో కూడా మరి ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. రామ్ చరణ్ గారు ఒక 16 సినిమాలేమో అతను చేసిండు. ఈ సినిమాతోనే 16 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో మనం చూడబోతున్నామండి. అసలు రామ్ చరణ్ గారిని ఉద్దేశించి ఈ కథ రాసుకున్నారా, లేకపోతే ఈ కథకి కరెక్ట్గా రామ్ చరణ్ గారు అయితే న్యాయం చేస్తారని చెప్పేసి అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు అన్నమాట. నిజంగా డైరెక్టర్ బుచ్చిబాబు గారు మీకు ట్యాంక్స్ అనేది చెప్పడం అనేది అది చాలా చిన్న పదమేమో అన్నట్టుగా అనిపిస్తుందండి. అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక్క 45 సెకండ్లోనే రామ్ చరణ్ గారిని ఎంతైతే చూపించాలో అంతకు మించి చూపించారు ఈ గ్లిమ్స్లలో. రామ్ చరణ్ గారు ఆ గద పట్టుకొని నిలబడితేనే నాకేం గుర్తొచ్చిందంటే రామబంటు అన్నట్టుగా గుర్తొచ్చిందండి. కొన్ని సినిమాలలో నేను చూసా రామబంటు పాత్రలో ఎలాగైతే ఉంటారో అచ్చు దిద్దినట్టుగా రామ్ చరణ్ గారు అలాగే కానొచ్చిందండి. అంటే ఇక్కడ గుబురు జుట్టుని రామ్ చరణ్ గారు ఒక మనం ముడేసుకొని అతను నిలబడిన అతను పొజిషన్ చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపించింది అనమాట. ఒక మల్ల యుద్ధం చేసేటప్పుడు అంటే కుస్తీ ఫైట్ చేసేటప్పుడు అవతల వ్యక్తికి రామ్ చరణ్ గారు ఒకవేళ ఆంజనేయ స్వామి అంత బలవంతుడు లాగా ఒకవేళ కనిపిస్తాడేమో, అందువల్ల ఆ సీన్ అనేది అలా పెట్టారేమో అనేది నాకు అనిపిస్తుంది అనమాట. బాబా రామ్ చరణ్ గారి అభిమానులు మాత్రం పండగ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక మాటలు లేవు, మాట్లాడటం లేవు, రికార్డులే మాట్లాడతాయి. ఒకసారి చూడండి, ఇంచుమించు ఇప్పటికీ ఒక నెల రోజులు అటు ఇటు ఉంటుంది రిలీజ్ టైం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లలో నేను చెప్పనప్పుడు ఆ రికార్డులే చెప్తాయి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలాగా ఒక 5-6 భాషలలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తూనే ఉంటారు. కలెక్షన్లు మాట్లాడతాయి, రికార్డులు మాట్లాడతాయి. అంతకు తప్పించి మనం మాట్లాడాల్సిన అవసరం లేవు, మాటలు లేవు, మాట్లాడాలు లేవు అన్నమాట. ఊచకోతేనండి, రికార్డుల ఊచకోత అనేది ఏప్రిల్ 30వ తారీఖున కాబోతుంది. ఇది మాత్రం పక్కా. కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఈ గ్లిమ్స్ పైన కొన్ని రకాల అనుమానాలు అనేది వ్యక్తం చేస్తున్నారండి. కొంతమంది ఏమంటున్నారంటే రామ్ చరణ్ గారు ఈ సినిమాలో డబల్ రోల్ ఏమైనా పోషిస్తున్నాడా అన్నట్టుగా చాలామంది అంటున్నారు అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు కనిపించిన రామ్ చరణ్ గారు వేరే లెక్కనుడు, ఇప్పుడు కనిపించే రామ్ చరణ్ గారు వేరే లెక్కనుడు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారండి. అది ఎలా అంటే రామ్ చరణ్ గారు ఇంతకు ముందు వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, పాట కావచ్చు, ఫోటో కావచ్చు, ఈ సినిమాకి సంబంధించిన చికిరి సాంగ్ కావచ్చు, వాటిలో రామ్ చరణ్ గారి ముక్కుకి చెవుకి పుడకలు ఉన్నాయి. మరి ఇప్పుడు కనిపించిన ఈ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారికి ముక్కుకి చెవుకి పుడకలు లేవు. ఈ సినిమాలో 2 పాత్రలు ఏమైనా పోషిస్తున్నాడా? ఇంతకు ముందు కనిపించిన పెద్ద ఎవరు, ఇప్పుడు కనిపించే వ్యక్తి ఎవరు అని చాలా మంది ఒక డౌట్ అనేది వ్యక్తం చేస్తున్నారు. అంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఒకే టిక్కెట్ పైన 2 సినిమాలు మనం చూసే అవకాశం ఏమైనా ఈ విధంగా ఈ స్టోరీని తీర్చిదిద్దిందా అన్నట్టుగా చాలా మంది వాళ్ళ డౌట్ను వ్యక్తం చేస్తున్నారండి. కానీ ఇక్కడ చాలా మంది గమనించాల్సింది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా రూమర్సే అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారు డబల్ రోల్ పోషిస్తున్నారు అన్నట్టుగా ఎవరు కూడా అధికారంగా ఇంతవరకు చెప్పలే. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారి ముక్కుకి ఇక్కడ చెవుకి పుడకలు ఉన్నాయి కాబట్టి మన నిన్న విడుదల చేసిన గ్లిమ్స్లో మాత్రం రామ్ చరణ్ గారికి ముక్కుకి చెవుకి పుడకలు లేవు అని చాలా మంది అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ మనం ఒకసారి రామ్ చరణ్ గారిని గమనించినట్లయితే ఇక్కడ ఒక ఘాట్ అనేది రామ్ చరణ్ గారికి యాక్షన్ పార్ట్లలో రామ్ చరణ్ గారికి ఇక్కడ ఘాట్ అనేది ఉంది. అదే విధంగా ఈ గ్లిమ్స్ లో కూడా రామ్ చరణ్ గారికి ఇక్కడ ఘాట్ అనేది ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిందిగా నేనైతే కోరుతున్నాను. ఎందుకంటున్నానంటే రామ్ చరణ్ గారికి ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఇక్కడ ఘాట్ ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఈ గ్లిమ్స్ లో కూడా రామ్ చరణ్ గారికి ఇక్కడ ఘాట్ ఉంది. కాబట్టి ఇక్కడ కనిపించేది ఇద్దరు రామ్ చరణ్ కాదు, నేను ఒక్కడే అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అన్నిటి కూడా సమాధానం దొరకాలంటే ఏప్రిల్ 30వ తారీఖు దాకా మనం ఆగాల్సిందే. ఎందుకంటున్నానంటే మీరు ఒక మాట నేను ఒక మాట మాట్లాడొచ్చు, కానీ అక్కడ సినిమా అనేది మాట్లాడిద్ది కేవలం ఇక 30 రోజులు మాత్రం, ఇంచుమించు 30 రోజులు మాత్రమే సమయం అనేది మిగిలింది.
కాబట్టి తొందరపడి కోయిల ముందాలే కూసింది అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడినా కానీ ఈ మాటలన్నీ కూడా రూమర్స్ కిందే మనం భావించుకోవచ్చు. ఒకవేళ ఏమో ఆ సినిమాలలో రామ్ చరణ్ గారు ఒకవేళ ఇద్దరు ఉండొచ్చేమో. అండి ఈరోజు వీడియో, మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక రూపాయి కూడా పోయేది లేదండి, మమ్మల్ని సపోర్ట్ చేసినట్లు లెక్క. కాబట్టి మీ అమూల్యమైన కామెంట్ తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.